తమిళనాడు సీఎం విజయ్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలి క్యాబినెట్ లోనే మీటింగ్ లో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్టాలిన్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన విజయ్ ఫోకస్ చేశారు. ముందుగా లిక్కర్ స్కామ్ పైనే విజయ్ గురిపెట్టారు. 5 ఏళ్లలో మద్యం కొనుగోలు అమ్మకాల్లో సుమారుగా 1600 కోట్ల అవినీతి జరిగినట్టుగా గుర్తించారు ఆయన. మద్యం అమ్మకాల్లో 120 కోట్ల రూపాయలు డిఎంకే పార్టీ ఫండ్కు మళ్ళాయని, ఒక లిక్కర్ కేసుకి 90 రూపాయలు అండ్ బీర్ కేసుకి 40 రూపాయలు, వైన్ కేసుకి 20 రూపాయలు వసూలు చేసింది డిఎంకే పార్టీ అన్నట్టు గుర్తించారు విజయ్. ఖాళీ బాటిల్ డిపాజిట్ స్కీమ్లో కూడా భారీగా అవకతవకలు జరిగాయి. అయితే 10 రూపాయల డిపాజిట్ పేరుతో నెలకి 300 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా విజయ్, అంటే గతంలో కూడా దీనిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక యాక్షన్లోకి దిగింది. ఇప్పుడు విజయ్ దీనిపైన చాలా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఖాళీ సీసాలు డిపాజిట్ చేసినటువంటి విషయంలో 10 రూపాయలు తిరిగి ఇచ్చే నిర్ణయం కూడా తీసుకున్నారట. అప్పుడు అయితే స్కీమ్లో 60,000 విలువ చేసినటువంటి మద్యం బాటిళ్లు మాత్రమే సేకరించారు. ఇక బాటిల్ డిపాజిట్ వ్యవహారం నెలకి 300 కోట్ల రూపాయలని స్వాహా చేశారు. విజయ్ నిర్ణయాలతో ప్రభుత్వ అధికారుల భయం మొదలైంది. గత పాలకుల నిర్ణయాలతో తమకు కూడా శిక్ష తప్పదనే ఆవేదన అధికారులు మొదలైనట్టు తెలుస్తోంది. ఇక విజయ్ నెక్స్ట్ టార్గెట్ మైనింగ్ శాఖ. తమిళనాడు మైనింగ్ శాఖలోనూ భారీగా అక్రమాలు జరిగాయన్నట్టుగా విజయ్ గుర్తించారు. ఇప్పటికే గుడులు బడులకి దగ్గరగా ఉన్నటువంటి 717 వైన్ షాపులు మూసేయించారు విజయ్.